ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళ ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా మనందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. మీరు ఇస్మార్ట్ జోడీ చూస్తే నిజంగా చాలా ఫీల్ అవుతారు అండ్ ఎమోషనల్ అవుతారు కూడా. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. వాళ్ళ ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కలిపి ఒక సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చు. నేనెక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆదిరెడ్డి వాళ్ళ అక్కయినటువంటి నాగలక్ష్మి గారికి కళ్ళు కూడా కనిపించవు. కాకపోతే ఆదిరెడ్డి కోసం 3 సంవత్సరాలు వంట వండిందంట. నిజంగా చాలా గ్రేటు. ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తుంటే నాకు కళ్ళంట నీళ్ళొచ్చాయి. అండ్ ఆదిరెడ్డి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నాగలక్ష్మి గారు చాలా బాధపడ్డారంట. అండ్ గోడకేసి తల కొట్టుకున్నారంట. అవన్నీ చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ అదంతా పక్కన పెడితే అండ్ ఆదిరెడ్డి గారి వైఫ్ కవిత గారు మాట్లాడిన మాటలకి ఇంకా ఎమోషనల్ అయ్యాను. కవిత గారికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అంట. కానీ ఇప్పటి వరకు వాళ్ళ నాన్నగారిని హగ్ చేసుకోలేదు. ప్రెజెంట్ ఇప్పుడు ఇస్మార్ట్ జోడీలో వాళ్ళ నాన్నగారిని హగ్ చేసుకుంటూ బోరున ఏడుస్తుంది. ఆ సీన్ మాత్రం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అండ్ ఆదిరెడ్డి ఫ్యామిలీ ఈక్వల్స్ టు రాఖీ సినిమా, అన్నా చెల్లెళ్ళ అనుబంధం, నాన్న ప్రేమతో అమ్మకు ప్రేమతో ఇవన్నీ కలిపితే ఆదిరెడ్డి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీతో మనం ఒక మంచి సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి.